హాయ్ హలో వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను మెంతికూర వంకాయ వండటం రెసిపీ పెడతాను. వంట కూర చేసి చూపిస్తాను. చూడండి, చిన్న ప్లేటు తొట్టి కింద పెట్టుకునే ప్లేట్ ఇది. ఆ ప్లేట్లో నేను మెంతాలు వేసుకున్నాను. మన కిటికీలో కానీ కొంచెం ఒంటింటి కాడ ఎండబడేటట్టు ఉంటే చాలండి, ఇట్లా పెంచుకోవచ్చు మంచిగా. ఆకుకూరలు ఎక్కడో మూసి నదిల పక్కకు అక్కడిక్కడ పెంచి అమ్ముతుంటే అది తెచ్చుకొని తింటాము. ఆ గలీజ్ తినే కంటే మనం ఇట్లా ఇంట్లోనే పెంచుకొని ఇది అయిపోయే లోపల ఇంకొక ప్లేట్లో పోసుకోవచ్చు. అట్లా ప్లేట్లలో పోసుకొని పాలకూర, మెంతికూర, సుక్కకూర ఇట్లాంటి కూరలు మంచిగా పెంచుకోవచ్చు మీరు. అందుకని చూపిస్తున్నా. చూడండి, ఒక వారం రోజులు అయింది. వారం రోజులు ఈరోజు కొంచెం సగం బడ ఇంత కట్ చేసుకొని నేనైతే కూరలు వేసుకుంటా. ఇంకోటి ఏంటంటే, ఒక 2 చెట్లు పెట్టుకున్న చాలు, వంకాయలు టమాటాలు ఇంట్లోనే కాస్తాయి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, పిచ్చి అనమాట. అందుకే ఇలా పెంచుకుంటుంటాను. మీ ఇష్టము, మీకు ఇష్టం ఉంటే మీరు కూడా పెంచుకోవచ్చు. అందుకని చెప్తున్నాను. మళ్ళా ఇది మెంతికూర వంకాయలు కూడా 2 చెట్లు వేసుకున్నాను. 2 చెట్లకు నాకు సరిపడే వంకాయలు వచ్చినాయి. 6 వంకాయలు వచ్చినాయి. కట్ చేస్తాయి ఇప్పుడు. ఇక చూడండి, ఇంత చిన్న తొట్టి చూడండి, పెద్ద తొట్టి కూడా కాదు, చిన్న తొట్టిన వేసుకున్నాను. ఇప్పుడు వంకాయ చెట్లు 2 ఇక్కడ 2, ఇంకొకటి శంకు పూలండి. పైన శంకు పూలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు కోస్తాను ఇవి నేను. వంకాయలు ఒక 6 వంకాయలు వచ్చినాయి. ఇక్కడైతే ఒకటి కనిపిస్తుంది, ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకో తొట్టిలో చూడండి, ఈ చెట్టుకు 2 వచ్చినాయి, ఇంకో చెట్టుకు 2 వచ్చినాయి. 3 తొట్లలో పెట్టిన మంచిగా వస్తున్నాయి వంకాయలు మట్టుకు. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది వంకాయ కూర, చాలా సూపర్ అయింది. పెట్టుకున్నా జొన్న రొట్టెతో తింటున్నా నేనైతే, చాలా కమ్మగా ఉంటుంది.